హలో ఫ్రెండ్స్, మీకు చూపించబోయే ఈ ప్రాంతం అందమైన ప్రకృతి సహజ సిద్ధ జలపాతం ఉప్పలపాడు కోన రామలింగేశ్వర క్షేత్రం. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా యాడికి మండలం కేంద్రంలోని ఉప్పలపాడు కోన వాటర్ ఫాల్స్ చూసొద్దాం రండి. ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా రమణీయంగా ప్రకృతిలో మైమరిచి విహారయాత్ర చేస్తాం. మీకు చూపించబోయే ఈ ప్రాంతం ఎంతో రమణీయంగా ఆహ్లాదకరంగా ఎంతో తేలికగా మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ ప్రాంతం చూపరులను పర్యాటకులను ఎంతో ఆకర్షణీయంగా చూస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉప్పలపాడు కోన వాటర్ ఫాల్స్కు చేరుకున్నాం. చూడండి, ఇక్కడ ప్రకృతి ఎంత రమణీయంగా ఆహ్లాదకరంగా ఎంత ఉత్సాహంగా ఉందో. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఉత్సాహంగా కేరింతలు వేస్తూ ఈ రమణీయ ప్రదేశం చూడడానికి ఎంతో ముచ్చటగా ఆహ్లాదకరంగా ఉంది. పర్యాటకులను ఆకర్షించడానికి ముఖ్య కారణం ఈ జలపాతమే. ఈ జలపాతం సహజ సిద్ధంగా కొండలపై నుంచి ధారాళంగా ఎప్పటికీ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ జలపాతం తర్వాత ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ ఇంకా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. టెంపుల్ను దర్శించిన తర్వాత టెంపుల్ వెనక భాగంలో మర్రి చెట్టు కలదు. అక్కడ దర్శించుకున్న తర్వాత మళ్ళీ జలపాతం చాలా ఆహ్లాదకరంగా రమణీయంగా ఉంటుంది.
ఇచ్చట వెలిసిన రామలింగేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. పరశురాముడు వివిధ ఆలయములను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతానికి పరశురాముడు చేరుకునేసరికి మహాశివరాత్రి వచ్చిందని చెబుతున్నారు. ఈయన మహాశివునికి పరమ భక్తుడు. ఈశ్వరునికి పూజలు ఆలపించాలని ఒక శివలింగాన్ని ఇసుకతో తయారు చేసి పూజ చేయడం జరిగినదని వివరిస్తున్నారు స్థానికులు. పరశురాముడు శివలింగం తయారు చేయగానే ఇక్కడ ఉన్న కొండల నుంచి నీరు ధారాళంగా వచ్చిందని, ఆ నీటితోనే అభిషేకం చేసి మహాశివరాత్రి పూజలను నిర్వహించాడని చెబుతున్నారు స్థానికులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహాశివరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా విశిష్ట పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో. ఆలయమునకు వెనక ప్రక్కన వస్తే ఈ మర్రి చెట్టు కలదు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, చుట్టూ ఉన్న వారంతా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో. అదే కాక ఈ చెట్టుకు చాలామంది భక్తులు పూజలు కూడా నిర్వహిస్తుంటున్నారు. ఆలయంను సందర్శించిన తర్వాత భక్తులు ఇచ్చటికి వచ్చి ఈ చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. ప్రదక్షిణలు చేస్తూ ఇచ్చట మరొక విశేషం, ఈ కొండ ప్రాంతంలోనే నేను చూపిస్తున్న చోట గుహ ఉంది. ఈ గుహలో మునులు తపం ఆచరించేవారని, ఇచ్చటి నుంచి వివిధ ప్రాంతాల ఆలయాలకు దారి ఉంది అని చెబుతున్నారు. ఇచ్చటి నుంచి మరికొంత ముందుకు వెళ్తే అక్కడ ఇంకో జలపాతం ఉంది. ఆలయం వెనకాల నుంచి ఈ దారిలోన వెళ్తే మనం నేరుగా జలపాతం ప్రవహించే చోటుకి చేరుకుంటాము. ప్రకృతి ఒడిలో చాలా రమణీయంగా ఎంతో అద్భుతంగా ఉంది. చూడండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఉత్సాహంగా ఎంత ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారో పిల్లలు.
వర్షం పడుతుంది. మళ్ళీ మళ్ళీ దొరకాలి ఎట్లా ప్లేట్లు. ఇక్కడ కనిపిస్తున్నది నేనే మీకు వివరిస్తూ వీడియో తీసి వివరించడం జరుగుతున్నది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కోన వాటర్ ఫాల్స్, ఉప్పలపాడు కోన వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, ఎంజాయ్ చేశారనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. 5 feet ఉన్నా కానీ ఇది చేపలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. అందుకే నాకు భయం. ఎప్పుడో దిగింది.